మినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 30 నెలలుగా పెండింగ్లో ఉన్న డిఆర్ ఎరియర్స్తో పాటుగా హోంశాఖకు చెందిన ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్ ఎరియర్స్ని విడుదల చేయటం జరిగింది. ఆ విషయాల గురించి తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్బాషా గారి దగ్గరికి రావటం జరిగింది. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూటమి ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. దీని పట్ల చాలామంది ఉద్యోగుల్లో అనేక రకాలుగా స్పందన కనపడతా ఉంది. ఆ విషయం గురించి మీరేమంటారు? ముందుగా మినీ ప్రపంచం ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా 2019 నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు గత ప్రభుత్వం నుంచి కూడా దాదాపుగా 3,000 కోట్ల రూపాయల బకాయిలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి చూశాం. మరి ఈరోజు ఏ ఉద్యోగ సంఘ నాయకుడు అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతోటి 30 నెలలుగా పడనటువంటి డిఏ ఏరియర్స్ సిపిఎస్ ఎంప్లాయీస్కి వారు నిన్న తక్షణమే విడుదల చేయడం జరిగింది. వారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇకపోతే దీనిలో కొంత ల్యాప్సెస్ కూడా జరిగిందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2019 నుంచి 2025 అంటే దాదాపుగా 6 సంవత్సరాలు సరైనటువంటి డేటా సిఎఫ్ఎంఎస్ దగ్గర లేకపోవటం వల్ల ఏమో కొంతమందికి డిఏఆర్ఎస్ ఈ రోజు వరకు కూడా జమ కాలేదు. దాని నుంచి ప్రభుత్వం ఇక నుంచైనా సరే ఆ డేటా మొత్తాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నా. తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. 2014లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా కనీ విని ఎరుగని రీతిలో 42% ఫిట్మెంట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆనాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం గర్వించదగినటువంటి అంశం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మాదొక చిన్న సబ్మిషన్ కూడా ఉంది మీ ద్వారా, మినీ ప్రపంచం ద్వారా నేను తెలియజేస్తున్న ప్రభుత్వానికి. మీరు ఏదైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎవ్వరూ ఏ సంఘ నాయకుడు కూడా మిమ్మల్ని అభ్యర్థించాల, మాకు పెండింగ్లో డిఏలు ఉన్నాయి మీకు డిఏలు ఇవ్వండి అని అడగల, ఎవ్వరూ అడగల. ఇన్ని సంఘాలు ఉన్నాయి. నేను కూడా ఒక సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేము కూడా అభ్యర్థించాల. అయినప్పటికీ ఉద్యోగుల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు డిఏను పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయటం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా నేను వర్ణిస్తాను. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వనరుల దృష్ట్యా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రతిదీ కూడా చక్కటి నిర్ణయం తీసుకుంటూ గతంలో డిఏ కూడా ఎవ్వరూ అడగల, ఏ రాష్ట్ర సంఘము అడగల.
దీపావళి కానుక ఒక డిఏ ఇచ్చారు. సంక్రాంతి కానుక పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించారు. మేము అభినందిస్తున్నాం. మాకు కూడా 4 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం మాకు ప్రతి సంవత్సరానికి ఒక 30 రోజులు మా ఎర్న్ లీవ్ క్రెడిట్ అవుతూ ఉంటుంది. దానిలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు 15 రోజులు ప్రభుత్వానికి సరెండర్ చేస్తే ఆ సరెండర్ బోనస్ అనేటువంటిది మాకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఆనాటి ప్రభుత్వంలో మేము సరెండర్ మాత్రమే చేసుకున్నాము, కానీ మాకు అటువంటి డబ్బులు ఏ రోజు వరకు కూడా జమ కాలేదనేటువంటిది మా యొక్క ఆవేదనగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మేము కోరుకునేది ఒకటే, 6 నెలలకు ఒక డిఏ అడుగుతాం. ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, విశ్రాంతి ఉద్యోగులు కానీ 6 నెలలకు ఒక డిఏ, 5 సంవత్సరాలకు ఒక పిఆర్సి. ఇది తప్ప మేము మా కోరికలు ఏమీ లేవు. ఇవి గొంతెమ్మ కోరికలు కూడా కావు. అవి కూడా గత ప్రభుత్వం ఇవ్వకుండా మేము దాచుకున్నటువంటి డబ్బులు దాదాపు 4,000 కోట్ల రూపాయల గత ప్రభుత్వం జీపీఎఫ్ను వాడుకున్నటువంటి పరిస్థితి చూసాం. అసలు సిపిఎస్ ఉద్యోగులకైతే ఒక 1 year వరకు వాళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా సిపిఎస్ వాళ్ళ ఖాతాలో పడనటువంటి పరిస్థితి కూడా చూసాం. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నెలలకు ఏదో ఒక నెల తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు లేదా 2-3 తారీఖుల్లో పెన్షన్స్, జీతాలు జమ అవుతున్నాయి. దానికి కూడా మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా యొక్క హక్కు ఉద్యోగుల యొక్క జీతభత్యాలు 1వ తారీఖు పొందాలనేటువంటిది ఉద్యోగి యొక్క హక్కుగా భావించి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. ఏంటంటే మా జీతభత్యాలు 1వ తారీఖు చెల్లించండి, 6 నెలలకు ఒక డిఏ చెల్లించండి, 5 సంవత్సరాలకు ఒక పిఆర్సి కమిషన్ వేయండి. మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం క్లియర్ చేస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయి ఉండే పరిస్థితి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే మీరు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో పనిచేశారు. ఆ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని రెండింటినీ మీరు చూశారు, ముఖ్యమంత్రులను కూడా చూశారు. ఈ ఉద్యోగుల సమస్యల పట్ల ఎక్కువగా స్పందించిన తీరు ఏ ముఖ్యమంత్రిలో మీకు కనపడుతుంది? మీరు చక్కగా అడిగారు సార్. ఉద్యోగుల యొక్క హక్కుల మీద మాట్లాడటం కానీ, ఉద్యోగుల సమస్యలను ప్రభావితం చేయటం కానీ చూస్తే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కంటే మరి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 42% ఫిట్మెంట్ ఇచ్చారు. మేము ఆ రోజు స్వాగతించాం. మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 27% ఐఆర్ ఇస్తామని చెప్పేసి ఇచ్చి రివర్స్ పిఆర్సి ద్వారా 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇక దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి, ఏ ముఖ్యమంత్రి ఉద్యోగులకు సానుకూలంగా పనిచేశారు, ఉద్యోగుల పట్ల అంకిత భావంతో ఉన్నారనేది మీరు ఆలోచన చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. రివర్స్ ఫిట్మెంట్ పిఆర్సి ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి. నాకు 33 సంవత్సరాలు ఈరోజు ఉద్యోగం వచ్చి నేను దాదాపుగా ఒక 7 పిఆర్సీలు చూసిన. 7 పిఆర్సీల్లో కూడా అటువంటి పిఆర్సీ ఎప్పుడు నేను చూడలేదు. ఆ 93 నుంచి కూడా ఈ రోజు వరకు పిఆర్సీ చూస్తే రివర్స్ పిఆర్సీ గత ప్రభుత్వంలోనే ఉద్యోగులు తీసుకున్నారనేది ఈ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరే ఏ ముఖ్యమంత్రి పాలన బాగుందనేది ఈరోజు మేము డిఏలు కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగల, వారే ఒక డిఏ ఇచ్చారు. పెండింగ్ బకాయిలు అడగల, వారే పెండింగ్ బకాయిలు చెల్లించారు. మాకు కూడా ఇప్పుడు నమ్మకం ఉంది. ఏంటంటే పెండింగ్ బకాయిలతో పాటు ఒక పిఆర్సి కమిషన్ వేయాలి. తక్షణం ఇప్పటికే 30 నెలల సమయం కోల్పోయాం. ఇక 6 నెలలు పోతే 3 సంవత్సరాలు పిఆర్సి కోల్పోయే పరిస్థితి ఉంది ఉద్యోగులు. అది కాకుండా ఉండాలి అంటే తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ సంక్రాంతి కానుకగానే ఇస్తారని మేము భావించాం. మాకేం లేదు, పిఆర్సి కమిషన్ వేయటం వల్ల ఎటువంటి ఆర్థిక భారం ప్రభుత్వంపై ఉండదు. కమిషన్లు వేయటం వల్ల
ప్రభుత్వ నివేదికలు అందించేవాళ్ళు, సంఘపరాలు కానీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ స్కేల్స్ ఇవి కావాలని చెప్పేసి కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుండేది. మాకు తక్షణమే మాకు టైం కలిసి వచ్చేది. ఈ 30 నెలలు ఇప్పటికే లాస్ అయిపోయాం. ఇది మళ్ళీ ఆ రిపోర్ట్ వచ్చేసరికి 1.5 year 2 years అయితే ఒక పిఆర్సీ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఉద్యోగుల పక్షాన ఒకటే అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ఫైట్ ఫర్ ఎంప్లాయీస్ రైట్స్. ఈ నినాదంతో ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మా దగ్గర మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రే ప్రార్థించటం, అర్థించటం, ప్రొటెక్ట్ చేయటం, నిరసన తెలపడం. ఈ యొక్క శాంతియుతమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మహాత్మా గాంధీ చెప్పిన విధంగా మేము తప్పనిసరిగా ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా వంతు మేము పూర్తిగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాకు తక్షణమే పిఆర్సీ కమిషన్ను వేయాలి. ఒక్క సరెండర్ లీవ్ కనుక ఇచ్చి ఉన్నట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు గౌరవ ముఖ్యమంత్రి గారిని పూజ చేసుకునే విధంగా ఉండేదనేటువంటిది నా యొక్క ఆలోచన విధానంగా నేను చెప్తున్నా. చెప్పండి. అంటే ఈ మధ్య ప్రమోషన్ల ప్రక్రియ త్వరగా దాంట్లో కూడా కదలిక తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఉద్యోగులకి మరి వారి యొక్క ప్రయోజనాలకి అనుగుణంగా దాన్ని కూడా ఆ ప్రక్రియను పూర్తి చేయమని ఒక 20 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. జనవరి 31వ తారీఖు లోపు డిస్ట్రిక్ట్ ప్యానెల్ కమిటీలను ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వ కార్యదర్శులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం, దాన్ని హర్షించదగినటువంటి విషయం. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. అసలు ప్రభుత్వంలో చేరినటువంటి ఉద్యోగి యొక్క పదోన్నతుల మీద కూడా ప్రభుత్వం ఈ విధంగా ఆలోచిస్తుంది అంటే చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రకటన చాలా గొప్పది అని మేము భావిస్తున్నాం. కానీ ఇక్కడ చిన్న ఒక లాజిక్ ఉంది. వెంటనే ఏదైతే ప్రమోషన్స్ ఇచ్చారో ఆ స్థానాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఆ ఖాళీలను కూడా భర్తీ చేసినట్టయితే, ప్రభుత్వం దానికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లయితే ఇంకా చాలా గొప్పగా ఉంటుందనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. భర్తీ చేయటానికి జాబ్ క్యాలెండర్ మీరు పదోన్నతులు ఇస్తున్నారు. పదోన్నతులు ఇచ్చినప్పుడు ఆ క్యాడర్ ఏమవుతుంది, ఇంకో స్టెప్ పైకి వెళ్తారు. ఈ కింద వాళ్ళు ఇంకో పైకి వస్తారు. కింద ఖాళీలు ఏమవుతున్నాయి, అలాగే ఉండిపోతాయి. ఆ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా నిలిచిందనేది ఒక తార్కాణంగా నిలుస్తుందని చెప్పేసి కూడా నేను అభిప్రాయపడతాను. అంటే ఈ సందర్భంగా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకమైన సమస్యల గురించి మాట్లాడుతున్నారు, ఏ రకమైన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, ఏ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం చాలా డిపార్ట్మెంట్స్లో సర్వీస్ ఛానల్స్ లేనటువంటివి ఉన్నాయి. గత ప్రభుత్వం 1,60,000 దాదాపు గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని నియమించుకుంది. ఈ రోజు వరకు వారికి సర్వీస్ రూల్స్ లేవు, పదోన్నతుల ఛానల్ లేదు. దీనికంటే ముందు 2009లో నియోజకవర్గానికి ఒక కాలేజీ హాస్టల్ని నియమించారు. ఆనాటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గం ఏదైతే నియోజకవర్గ పరిధి ఉందో ఆ నియోజకవర్గ పరిధిలో కాలేజీ బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి 294 ఉమ్మడి రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో 294 హాస్టల్స్, బీసీ హాస్టల్స్, కాలేజీ హాస్టల్స్ ఏర్పాటు చేశారు. ఆ హాస్టల్స్ ఏర్పాటు చేశారు కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఈ రోజు వరకు కూడా సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్ ఛానళ్ళు లేవు. వీటిని కూడా ప్రభుత్వం దీని మీద కూడా ఒక కమిటీ వేసి సర్వీస్ ఛానల్స్ లేనటువంటి డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేసి, సర్వీస్ రూల్స్ లేనటువంటిది ఐడెంటిఫై చేసి, ప్రమోషన్ ఛానల్స్ వచ్చే విధంగా ఒక కమిటీ వేసి తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తే ఉద్యోగులందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంటారనేటువంటి భావనను నేను వ్యక్తపరుస్తున్నా. ఇదండి
భాషా గారు చెప్తున్న సంగతి ఆర్థిక పరమైన అంశాలతో పాటుగా ఆర్థికేతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరుతున్నారు. మొత్తం మీద అడగకుండానే ఎరియర్స్ మరి ముఖ్యమంత్రి గారు విడుదల చేయటం పట్ల ఎవరైతే మరి లబ్ధి పొందిన ఉద్యోగులు ఉన్నారో వారి నుంచి హర్షం వ్యక్తం అవుతుందని చెప్తున్నారు. దాంతోపాటు సార్ మాకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను సార్. ఇంకా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి. నేను సిఎఫ్ఎంఎస్ గత 6 సంవత్సరాల నుంచి సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ముందుకు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కొన్ని ఏరియర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా పరిశీలనలు చేసి దాన్ని రివైజ్ చేసేసి దాన్ని ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో ఆ ల్యాబ్సెస్లో ఇంకా పెండింగ్ ఉన్నటువంటి డిఏ రేట్స్ కానివ్వండి, కరోనా టైంలో పెండింగ్లో కట్ చేసినటువంటి బిల్లులు కూడా ఇంకా స్టిల్ పెండింగ్ సిఎఫ్ఎంఎస్లో, అవి కూడా విడుదల చేస్తే బాగుంటుంది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.